మంచి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకోవడం మనకి ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నప్పుడు అందరికీ ఇష్టం కదా! కానీ అది ఇయర్ లోబ్‌ని డ్యామేజ్ చేయకుండా, అంటే సాగకుండా, చిరగకుండా ఉండాలి అంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి చూద్దాం. సో, ఫస్ట్ పెట్టుకునే ముందే మాయిశ్చరైజ్ చేసుకోవాలి అండ్ తీసేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. లైట్ వెయిట్, బ్రాడ్‌గా ఉన్నవి, పెద్దగా కనిపించేలాంటివి చూస్ చేసుకోండి. దెన్ సపోర్ట్ చైన్స్ కానీ లేదా సిలికాన్ బ్యాండ్స్ కానీ వస్తాయి, వాటి హెల్ప్ తీసుకోండి. మీరు వేసుకున్నా కూడా 2-3 అవర్స్ తర్వాత అవి తీసేసేలాగా చూడండి. స్టిల్ అయినా కూడా కొన్ని సంవత్సరాలకి సాగడం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో మీ డెర్మటాలజిస్ట్ని కలిస్తే మీకు గ్లూయింగ్ చేస్తారు. సో అది కన్నం మీకు దగ్గరకు వస్తుంది కనుక కొన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది. ప్లస్ పైన చెప్పిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా స్టిల్ అది కనుక సాగిపోయి చిరిగిపోతే ఇయర్లో రిపేర్ టెక్నిక్ ఉంటుంది. దాంట్లో మీకు సర్జికల్గా హోల్ని సూచర్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. సో మీరు వేరే చోట కొత్త హోల్ చేపించుకోవచ్చు, ఇయర్ పియర్సింగ్ చేస్తారు. బట్ మళ్ళీ సేమ్ ప్రికాషన్స్ ఫాలో అయితే కనుక ఈవెన్ వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా పెట్టుకుంటే ఆ న్యూ ఇయర్ లోబు చాలా రోజులు సస్టైన్ అవుతుంది. సో మీ ఇయర్ రింగ్స్ చక్కగా ఎంజాయ్ చేయండి విత్ అబౌవ్ ప్రికాషన్స్.